తెలంగాణ ప్రజా గర్జన, ప్రజల పక్షం, సత్య గర్జన. నేను షాద్నగర్ మున్సిపల్ 12వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబడిన పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను 12వ వార్డు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నన్ను నమ్మి నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నన్ను నమ్మినటువంటి కమిటీ సభ్యులు నమ్మి బీఫామ్ ఇచ్చి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ గెలుపు ఏదైతే నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక తోడ్పాటును అందించినటువంటి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా వార్డు సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి క్షేమమే నా బాధ్యతగా భావిస్తూ ప్రజల కోసం ప్రతినిత్యం అనుక్షణం పరితపిస్తూ వాళ్ళ కోసం ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ సమస్యలే నా సమస్యలుగా భావించి ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా, పరిష్కారం అందించే దిశగా నా ప్రయత్నం ఉంటుందని ఈ సందర్భంగా వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వార్డు సంక్షేమమే, వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ప్రతి ఒక్కరి హృదయాలను నేను ఖచ్చితంగా గెలుచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్డు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలి. ఈ ఎన్నికల వరకే మన మధ్యన వైషమ్యాలు ఉంటాయి, కానీ తర్వాత అందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి వార్డును అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని వార్డు సభ్యులకు, నాయకులకు, మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఇంతటి సహకారాన్ని అందించిన వార్డు సభ్యులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.